ఉంది సార్ ఒక సింగిల్ పేపర్ కి 15,000 ప్లస్ ఉంది. వన్ టైం వన్ టైం అది వన్ అటెంప్ట్ సార్. వన్ అటెంప్ట్ కి 20,000 సార్. 3 అటెంప్ట్స్ కూడా ఉంది. 3 అటెంప్ట్స్ కి 50,000. సో లైక్ 3 అటెంప్ట్స్ కానీ మనం పే చేసామంటే 3 టైమ్స్ ట్రై చేయొచ్చు. లేదంటే 1 అటెంప్ట్ లో మనం క్లియర్ చేస్తామంటే 20,000 లో పే చేయొచ్చు. మా కజిన్ ఒక అబ్బాయి చేశాడు. అతను 1 అటెంప్ట్ తీసుకున్నాడు, ఇమీడియట్ గా క్లోజ్ అయిపోయింది సర్టిఫికేషన్ SAP. అంటే మనకి SAP లో 2 రకాలు ఉంటాయి సార్. 1 అటెంప్ట్ ఒకటి, 6 అటెంప్ట్స్ రెండే ఉంటాయి. 3 అటెంప్ట్స్ ఎవరైనా 1 అటెంప్ట్ కావాలంటే 15,000 చేంజ్ ప్లస్ GST ఉంటుంది సార్. అప్రాక్స్ 20,000 అట్లా వస్తుంది సార్. బిలో 20K వస్తుంది 1 అటెంప్ట్. ఓకే, ఇది చూడండి, ఇది మేడం గారు పంపించింది ప్రాపర్ గా ఉంది. ఇది యాక్చువల్ గా మనకేంటంటే ఎవరికి మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు అనుకుంటారు, ఎవరో చెప్పారు నాకు, ఆ లింక్ కూడా ఫార్వర్డ్ చేశారు. నేను బెంగళూరులో మనకు తెలిసిన ఒక ఆయన ఒక MNCలో వర్క్ చేస్తుంది, ఆయన ఫార్వర్డ్ చేస్తే ఫేక్ అని చెప్పారు. నాకు కూడా నేను కూడా ఎంకరేజ్ చేయలేకపోయాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఇది జెన్యూన్ సైట్ అయి ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఇది చాలా ప్రాపర్ గా ఉంది. డైరెక్ట్ SAP పోర్టల్ సార్. ఇది SAP కంపెనీ పోర్టల్, గ్లోబల్ వైజ్ పోర్టల్. అది కూడా ఇలాగే ఉంది, సేమ్ యాక్చువల్ గా ఉంది ఆ పోర్టల్ కూడా. మరి ఫేక్ కాబట్టి అట్లా ఉండొచ్చు. ఓకే, మీరు పేమెంట్స్ అవి చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయండి, ఎవరికి పడితే వాళ్ళకి చేయొద్దండి పేమెంట్స్. జాగ్రత్త, ఒకటికి 1 or 2 టైమ్స్ మీరు దాని గురించి థింక్ చేసి అప్పుడు పే చేయండి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం సార్, అందుకనే పెట్టాను లింక్. అదే మీరు పెట్టింటారు, నాకు తెలియదు కదా మేడం, మీరు అనుకోలేదు. మీరు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి. అంటే మీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి నేను ఆల్రెడీ పే చేస్తున్నాను అసోసియేట్ లెవెల్ కి, అందుకని పెట్టాను లింక్. అది మీకు ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లో ఇస్తామని చెప్పారా? అది మనమే స్లాట్ బుక్ చేసుకోవాలి సార్. అది స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్ లో రాయటమేనా? అంతేనే. మనము ఫస్ట్ SAP పోర్టల్ లోకి వెళ్ళేసినప్పుడు మన పేమెంట్ అయి చేసినప్పుడు వాళ్ళు ఆథరైజేషన్ మెయిల్ పంపిస్తారు, కన్ఫర్మేషన్. అప్పటి వరకు మనం ఎగ్జామ్ స్లాట్ కూడా బుక్ చేసుకోలేము, వాళ్ళు కన్ఫర్మ్ చేసే వరకు. ఓకే, రైట్, అర్థమైంది. ఓకే, సరే చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆఫ్ చేయండి మల్లేశ్వరి గారు, ఇది అవసరం లేదు ఇవేమి.